హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీపద స్టోరీస్. ఈసారి పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళకి ఎంతో ఇష్టమైన టమాటా నిలువ పచ్చడి అయితే మనం చూసేద్దామండి. దానికోసం నేను ఊరికే తొందరగా అయిపోనీకి హాఫ్ కేజీ వరకు పెట్టుకున్నాను. మీరు కిలో వరకు కూడా చేసుకోవచ్చు. నేను చూపిస్తున్న విధంగా సన్నగా కట్ చేసుకోండి. నేను చెప్పిన టిప్స్ మీరు ఫాలో అయితే ఎండతో పని లేకుండా సంవత్సరం పాటు నిలువ ఉండే టమాటా పచ్చడి అయితే మనం చూసేద్దామండి. అలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోండి టమాటాలన్నీ కూడా. ఫస్ట్ అయితే మీరు టమాటాలు తెచ్చుకోగానే ఏం చేస్తారంటే మంచి కడుక్కుని తడి ఆరిపోయేలాగా కొంచెము గాలికి పెట్టండి. ఆ టమాటాకున్న తడంతా పోవాలి. టమాటాలు కోసేటప్పుడు వచ్చే తడి వేదండి, మామూలుగా కడిగినప్పుడు ఉన్న తడి వేరు. ఆ తడి కానీ తగిలితే, కడిగేటప్పుడు ఉన్న తడి కానీ తగిలితే ఏదన్నా పచ్చడి ఆవకాయ కానీ ఏదైనా చేసేప్పుడు మనం ఎట్లాగా కడుక్కుని పక్క పెట్టుకుంటాము, తుడుచుకుంటాం మంచిగా నీట్గా, అట్లానే టమాటాలు కూడా కడుక్కుని తుడుచుకుని కొంచెం గాలికి ఆరబెట్టండి. పెడితే ఏంటంటే నీరంతా ఎక్కిపోతుంది అనమాట. అప్పుడు మనం టమాటాలు మంచిగా ఇట్లా నేను చూపిస్తున్న చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే సూపర్గా మగ్గిపోతాయి. అసలు మనం మిక్సీ కూడా పట్టక్కర్లేదండి, అంత బాగుంటుంది అనమాట. కచ్చా పచ్చాగా ఉంటేనే పచ్చడి అంత టేస్ట్గా ఉంటుంది. కొంతమంది మిక్సీ పట్టేస్తారు, ఆ ప్రాసెస్ నేను చెప్తాను. అది వేరే రకంగా ఉంటుంది, అది కొంచెం కనది వచ్చినట్టు కూడా ఉంటుంది. మిక్సీ పట్టుడు అంత కరెక్ట్ కాదండి. కొంచెం ఇట్లా ముక్క తగులుతూ ఉంటేనే కచ్చా పచ్చాగా మంచి టేస్ట్ అయితే వస్తుంది. మా చిన్నప్పటి నుంచి మా మదర్ ఎప్పుడు ఇలానే చేసి పెట్టేది. ఎందుకంటే చిన్నపిల్లలప్పుడు కొంచెం ఎండబెట్టుకుని ఊది పెట్టుకోవడం అనేది చాలా కష్టంగా ఉంటుంది కదా చిన్నపిల్లలతో. సో అరకిలో టమాటాలకి ఇన్ని ముక్కలు అయితే వచ్చినాయి చూసారు కదా. ఆ ముక్కలన్నీ మంచిగా ఒక పాన్ తీసుకోండి. ఆ పాన్ అంటే ఒక వెడల్పుగా ఉండే పాన్, అలాగే గట్టిగా ఉండాలండి, పల్చగా ఉండద్దు గిన్నెలు ఎప్పుడు. కానీ గట్టిగా ఉండే పాన్ అయితే మంచిగా వేడికి మంచిగా మగ్గుతుంది అనమాట. నేను తీసుకున్న అరకిలో టమాటాలకి ఒక గుప్పెడు, అంటే మీ చేయి గుప్పెడు ఎంతైతే వస్తుందో అంత గుప్పెడు చింతపండు అయితే కావాలి. చూస్తున్నారు చింతపండుకున్న నారలన్నీ తీసేసుకోండి కంపల్సరీగా. ఎందుకంటే ఆ టమాటాల్లో ఈ గుజ్జు మిక్స్ అయిపోవాలి, ఆ టేస్ట్ పులుపుదనం దానికి పట్టాలి. ఆ నారలు ఉంటే పిల్లలకి ఇబ్బంది అవుతుంది, గొంతులో పడుతుంది అనమాట. నారలు కంపల్సరీగా తీసేసుకుని మీరు అలాగా కొంచెం నూనె వేసుకోండి. పాన్లో నూనె వేసుకుని అలాగా మొత్తం మగ్గించుకోండి మూత పెట్టుకుని. చూస్తున్నారా, అలా మధ్య మధ్యలో ఓపెన్ చేసుకుంటూ చూసుకుని కలుపుకుంటే అలా మగ్గిపోవాలి. లాస్ట్లో మీకు ఎంత మగ్గిందో నేను చూపిస్తాను. చింతపండు గుజ్జు కూడా మగ్గిపోవాలి, అట్లా నీరు వస్తుంది టమాటాల్లోంచి. ఆ నీరంతా మగ్గి పేస్ట్ లాగా అవ్వాలన్నమాట. అప్పటి వరకు చేసుకోండి అట్లాగా. సిమ్ అనేది స్టవ్ అనేది సిమ్లోనే పెట్టుకోండి, హై ఫ్లేమ్లో అస్సలు పెట్టద్దు, మాడిపోతాయి. సిమ్లోనే పెట్టి అలా కలుపుకుంటూ మగ్గించుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. ఈలోపు తాలింపుకి మనం చూసేద్దాము. ఇక్కడైతే నేను అరకిలో టమాటాలకు అంత నూనె అయితే తీసుకున్నాను. ఒక ప్యాకెట్ నూనె అయితే నాకు పట్టింది. నేను శనగ నూనె వాడుతున్నానండి. చాలామంది మామూలుగా ఫ్రీడమ్ ఆయిల్స్ అవి వాడేస్తారు, శనగ నూనె వాడండి, చాలా అంటే చాలా బాగుంటాయి. దానికి ఒక 10 ఎండుమిరపకాయలు, జీలకర్ర, ఆవాలు తాలింపుకి. మీరు కావాలనుకుంటే శనగపప్పు, పచ్చెనగపప్పు కూడా వేసుకోవచ్చు. మినపప్పు తాలింపులు కూడా వేసుకోవచ్చు. చాలామంది పిల్లలకి పళ్ళల్లో గుచ్చుకుని కసకసలు ఆడుతూ ఉంటాయని చెప్పి అవి స్కిప్ చేసేస్తూ ఉంటారు. ఇందులో వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవచ్చు మీకు తాలింపుకి. బట్ నేను ఇక్కడ వెల్లుల్లిపాయ టేస్ట్ వేస్తే టమాటాకి కనది వస్తుందండి. టమాటా పచ్చడి టేస్ట్ ఫ్లేవర్ అసలు రానే రాదు. నేను ఎప్పుడూ కూడా దాన్ని స్కిప్ చేసేస్తూ ఉంటాను. ఫస్ట్ అయితే జీలకర్ర, ఆవాలు అవన్నీ వేగేసినాక దాని తర్వాత లాస్ట్లో ఎండుమిరపకాయలు వేసుకోండి. ఇంగువ అస్సలు మర్చిపోవద్దు, అది తప్పనిసరిగా ఉండాలి. ఈ తాలింపుని అయితే చల్లార్చుకోండి. ఈలోపు మనము ముందుగా చేసుకున్న మెత్తగా అయింది కదండి, అందులో టమాటా ముక్కల్లో 1 గ్లాస్ కారం తీసుకోండి. అరకిలో టమాటాలు కాబట్టి మనం 1 గ్లాస్ కారం అయితే పడుతుంది. అలాగే దానికి తగ్గట్టు 3/4 గ్లాస్ అంటే 3/4 గ్లాస్ కారం ఎక్కువ ఉంటే ఉప్పు అనేది తక్కువ ఉండాలండి కొంచెము. ఎందుకంటే టమాటాలోంచి నీరు ఊరుతుంది కాబట్టి ఉప్పు ఇంకెక్కువ అనిపిస్తుంది కొంచెం. ఆ పులుపుకి 3/4 గ్లాసు ఉప్పు అయితే సరిపోతుంది. నేను చూపిస్తున్నాను కదా కొలత, ఆ గ్లాస్ తగ్గట్టు పోసుకోండి. అది చూస్తే మీకు కరెక్ట్గా 3/4 గ్లాస్ అంతా ఉంటుందండి. చూపిస్తున్నాను కదా, కొంచెం ఉప్పు తగ్గించాను. ఎప్పుడు కానీ సమానంగా పోసుకోవాలి, బట్ ఉప్పు ఎందుకంటే కొంచెం తగ్గించి వేసుకోవాలి. ఇప్పుడు ఇది వేసుకున్నాక కారం, ఉప్పు వేసేసుకుని నేను ఏం వేయలేదండి ఇందులో, చూసారు కదా.
నేను మెంతిపిండి యూజ్ చేస్తున్నా. ఇక్కడ చూసారా టీ గ్లాస్ తీసుకున్నాను. టీ గ్లాస్ మెంతిపిండి. కొంతమంది ఆవు పిండి కూడా వేసుకుంటారు. సమానంగా వేసుకోవచ్చు. ఒక 2-3 స్పూన్ల ఆవు పిండి కూడా వేసుకోవచ్చు ఇష్టం ఉన్న వాళ్ళు. బట్ ఈ మెంతిపిండి తింటే ఏంటంటే ప్రెగ్నెన్సీ లేడీస్ కూడా ఇష్టంగా తినచ్చండి. పిల్లలకు కూడా పెట్టచ్చు. అస్సలు వేడి చేయదన్నమాట. తాలింపు చల్లారాక పచ్చళ్ళలో కలిపేసుకోండి. మంచిగా కమ్మగా వేరుశనగ నూనె వేసుకుని వేడివేడి అన్నంలో కలుపుకుని తింటే చాలా అంటే చాలా యమ్మీగా ఉంటుందండి. మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి.